కెళ్తే సిద్దిపేట రోడ్లపై భారీగా వరద కనిపిస్తోంది. పాత బస్టాండ్ కొత్త బస్టాండ్ ప్రాంతాల్లో అయితే వరద మొత్తం చెరువులా మారిపోయింది. వరదలతో రోడ్లన్నీ కూడా నదుల్ని తలపిస్తున్నాయి. వాహనదారులు అయితే తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పలు కాలనీలు నీట మునగడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మోకాల లోతు నీళ్లు చేరడంతో ఎక్కడ గుంతలున్నాయో ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. రోడ్లను చూస్తుంటే ఇవి నదులా అని ఒక క్వశ్చన్ రేజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. డివైడర్లపై నడుస్తూ ముందుకెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. నానా అవస్థలు పడుతున్నారు అక్కడి ప్రజలు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివతేజ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివతేజ, నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వర్షాలకి రోడ్లన్నీ కూడా చెరువుల్ని తలపిస్తున్నాయి. ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రజల ఇబ్బందులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సో సిద్దిపేటలో ఉదయం నుంచి కూడా వరద ఉధృతి చాలా ఉందని చెప్పాలి. ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమైపోయాయి. దాదాపు ఒక 4 కాలనీలోకి పూర్తిగా వర్షపు నీరు అయితే వచ్చి చేరుకుంది. ప్రస్తుతం మనం శ్రీనగర్లో ఉన్నటువంటి ఓ అపార్ట్మెంట్లో ఉన్నాము. అపార్ట్మెంట్లో వరద తగ్గిన తర్వాత పరిస్థితి ఈ విధంగా ఉంది. అంటే ఉదయం పూట 7-8 గంటల ప్రాంతంలో వరద ఉధృతంగా వచ్చింది. ఈ అపార్ట్మెంట్ మొత్తం, ఈ సెల్లార్ ఏదైతే ఉందో ఈ సెల్లార్ మొత్తం కూడా నిండిపోయిన పరిస్థితి అయితే కనిపించింది. ఈ కాలనీలోకి, ఈ గల్లీలోకి కూడా ఎవరు రాలేని పరిస్థితి. అంటే ఉదయం 8 గంటల నుంచి దాదాపు మధ్యాహ్నం 1 గంట వరకు ఇదే పరిస్థితి నెలకొంది. దాదాపు ఇక్కడ ఏదైతే ఈ ప్లేస్ ఉందో ఈ ప్లేస్ వరకు కూడాను నీరంతా కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా సెల్లార్లోనే నీరైతే ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇంకా కూడా నీరు ఉంది. మోకాళ్ళ నొత్తు నీరైతే సెల్లార్లో ఉంది. ప్రస్తుతం కింద ఉన్నటువంటి ఏదైతే వాచ్మెన్ ఉండేటటువంటి రూమ్ ఉంటుందో ఆ రూమ్ కూడా పూర్తిగా, ఆ ఇంట్లోకి పూర్తిగా నీరు వెళ్ళిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాము. ఇదంతా కూడా వరద నీరే. జస్ట్ ఒక 1.5 అవర్లోనే ఇదంతా కూడా వచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. ఇప్పుడు కొంత వరద ఉధృతి అయితే తగ్గింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది. పూర్తిగా ఇందులో ఉన్నటువంటి కరెంట్ మీటర్లు కావచ్చు అన్నీ కూడా నీళ్ళలో మునిగిపోయిన పరిస్థితి. విద్యుత్ కూడా ప్రస్తుతం లేదు. ప్రస్తుతం ఈ నీరు తీసేయడానికైతే మున్సిపల్ అధికారులు ఇక్కడికి వచ్చారు. ఈ నీళ్ళని తీసే ప్రయత్నం చేస్తారు. ఒకసారి విజువల్స్లో మనం చూస్తున్నాం. ఈ నీటి మరకలు మనకు కనిపిస్తున్నాయి. అంటే 1 గంట వరకు కూడాను ఇక్కడి వరకు నీరున్న పరిస్థితి. అయితే అక్కడ కోమడి చెరువులో వరద ఉధృతి తగ్గుతున్న కొద్దీ ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి ఈ నీరైతే తగ్గింది. అటు శ్రీనగర్ కాలనీ కావచ్చు, శివాజీనగర్ కావచ్చు, హరిప్రియ నగర్ కాలనీ కావచ్చు, ఈ 3 కాలనీలు కూడా పూర్తిగా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. అలాగే సిద్దిపేటకు సంబంధించి ప్రధాన రహదారులు ఏవైతే ఉంటాయో అటు పాత బస్టాండు, కొత్త బస్టాండు, సుభాష్ రోడ్డు ఇట్లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా వరద నీరు వచ్చి చేరింది. సో వర్షం తగ్గింది, అలాగే వరద కూడా కొంచెం తగ్గుతుంది. ఇట్లాంటి సెల్లార్లు ఫస్ట్ రోడ్లలో అయితే నీళ్లు ఇంకా నిల్చున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వర్షం తగ్గడంతో అధికారులంతా కూడా ఇప్పుడు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇట్లాంటి సెల్లార్లో ఉన్న నీటిని మోటార్లు పెట్టి బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శివతేజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.